సరే మీ ఇష్టం. కానీ మీరు ఆలస్యం చేసే ఒక్కొక్క నిమిషం మీ అందరి జీవితంలో ఎప్పటికీ సరిచేసుకోలేని మిస్టేక్ అవుతుంది. పరువుని ప్రాణంగా ప్రేమిస్తున్న వాగ్దేవి ప్రాణమే పోవచ్చు. లేకపోతే బయట మీడియా చేసే పబ్లిసిటీ చూసి మీ కుటుంబం అంతా కొట్ట కట్టుకుని చావచ్చు. పాపం జరిగిన ఇన్సిడెంట్ తట్టుకోలేక నవ్య కడుపులో పెరుగుతున్న బిడ్డ, నవ్య భర్త ఎవరైనా పోవచ్చు. వాగ్దేవి ఆలోచించు. నీ నిర్ణయం మీద నీ కుటుంబం జీవితం మొత్తం ఆధారపడింది. మేడం వద్దు మేడం, మీరు కాళ్ళు పట్టుకోవద్దు. నాకేమైనా పర్వాలేదు మేడం. ప్లీజ్ మేడం, నా మాట వినండి మేడం. ప్లీజ్ మేడం. వాగ్దేవి మేడం వద్దు. వాగ్దేవి నా మాట విను. వద్దు మ్యామ్. మేడం ప్లీజ్. వద్దు మ్యామ్, ప్లీజ్ మ్యామ్. వాగ్దేవి నా కూతురి ప్రాణం కన్నా నాకేది ముఖ్యం కాదు. నా ప్రాణం పోయినా సరే ఎవరు ఏమీ మాట్లాడతాం. అమ్మగారు, రండి. ప్రీతి, ఒకసారి ఫోన్ ఇవ్వు.
పోలీసులేనా అండి మాట్లాడేది? అవునండి. అమ్మా, నవ్యమ్మ ఫోటోలు మార్పించింది, ఫోన్ చేయించి డబ్బులు అడిగించింది మొత్తం ఆ శ్యామలనేనమ్మా. మీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇదంతా కుట్ర చేసిందమ్మా. ఏం మాట్లాడుతున్నా? కొట్రేంటి? నాకు వాళ్ళకి అసలు ఏ సంబంధం లేదు. వాళ్లే మీ పేరు చెప్పారు మేడం. మీరు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అదంతా నిజం కాదు. అసలు వాళ్ళెవరో నాకు తెలీదు. మనిషివా రాక్షసివా? నేరం చేసింది నువ్వైతే నన్ను కాళ్ళు పట్టుకోమంటావా? కన్నీళ్లతో అభిషేకం చేయడం కాదు, నీ రక్తంతో ఈ ఇంటికి పట్టిన పీడని వదిలించేస్తాను. ఇలా తప్పు చేసిన ప్రతిసారి చెంపదెబ్బతో నిన్ను క్షమించడం నేను చేసిన తప్పు. ఈసారి మాత్రం అలా రిపీట్ చెయ్యను. నిన్ను మేడం, మేడం ఆగండి. మీకే చెప్పేది. మేడం ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈవిడ చేసిన తప్పులకి ఆధారాలు మా దగ్గరున్నాయి. చట్ట ప్రకారం శిక్షించే బాధ్యత మాది. ప్లీజ్ మీరు ఆవేశపడకండి. కానిస్టేబుల్స్ ఆవిడని తీసుకురండి. థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి హెల్ప్ చేశారు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు మేడం. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు అందర్లా భయపడకుండా ధైర్యంగా
షీ టీంకి కాల్ చేసిన మీ వాళ్ళకి. తీసుకురండి. ఏంటి వాగ్దేవి, నన్ను అరెస్టు చేయించాను, ఇక నువ్వు సంతోషంగా ఉందాం అని అనుకుంటున్నావా? ముందు మురిసెనమ్మ పండగ ఎరగదని ఒక సామెతుందిలే. నీకు బాణం ఎక్కువ పెట్టాను వాగ్దేవి. ఆ బాణం వచ్చి నీ గుండెలకు తగిలి నీ గుండె ఆగేంత వరకు ఇక్కడ శ్యామల గుండె ఆగిపోదు. ఆ ఎక్కువ పెట్టిన బాణంతో నీ కుటుంబం అంతా చిన్న భిన్నం అవ్వాలి. ఏ కోడలైతే నిన్ను సంతోషంగా ఉంచుతుందని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావో, అదే కోడలి వల్ల నీ కుటుంబం మొత్తం సర్వనాశనం చేస్తాను. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండు. ఏయ్ పోవే, వెళ్ళావు మ్యామ్. నువ్వు చేస్తున్న సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదు వాణి. అయ్యో అమ్మా, సాయం రుణం కాదమ్మా. నా మీద నమ్మకంతో, ప్రేమతో మీరు అప్పగించిన బాధ్యత. నవ్యమ్మ సంతోషాన్ని, మీ మీద గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే తప్ప మరింకేం లేదమ్మా. థ్యాంక్స్ వాణి, చాలా థ్యాంక్స్. అయ్యో నవ్యమ్మ, ఏ మాటలే వద్దని చెప్పాను. మీరెప్పుడు నవ్వుతూ ఉండండి చాలు, సరేనా? ఈ కుటుంబం కోసం చాలా పెద్ద సాహసం చేశావమ్మా. అయ్యో నేను ఒక్కదాన్నే కాదు బాబు, ఇందులో ప్రీతి సాయం కూడా ఉంది. తన వల్లే ఇదంతా సాధ్యమైంది. మీలో వచ్చిన మార్పు ఇంత మంచి రిజల్ట్కి కారణమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఆంటీ, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకండి. మీరంతా నా ఫ్యామిలీ అని ఫీల్ అవుతున్నాను కాబట్టి ఎంత ప్రాబ్లం అయినా సరే మీకోసం ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉంటాను, ఎప్పుడూ ఉంటాను. గుడ్, వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రీతి, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇన్ని రోజులు నీలో మార్పు నిజమా కాదా అని నాకు చిన్న డౌట్ ఉండేది. కానీ ఈరోజు నువ్వు చేసిన పని వల్ల ఆ నమ్మకం పెరిగింది. నువ్వు ఎప్పుడూ ఇలానే ఉంటే ఎవ్వరికీ ఏ ప్రాబ్లం ఉండదు. ఇలానే ఉంటాను రాహుల్, ఐ ప్రామిస్ యూ. చూసావా ప్రీతి, నీలో ఇంత మంచి మార్పు రావడం వల్ల అందరితో పాటు నువ్వు కూడా ఎంతో సంతోషంగా ఉన్నావు. ఇదే మేము అందరం కోరుకున్నది. ఈ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి గాని ఏ చిన్న సమస్య వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. అలా ఉంటేనే అందరం సంతోషంగా ఉండగలం.
అమ్మ నవ్య, ఇక దేని గురించి కంగారు పడుకో, ఆలోచించుకో. ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా, ఇక ఏ సమస్య ఉండదు. ఎవరు టెన్షన్ పడకండి. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నేను కోరుకున్నది మాత్రం ఇది కాదు. మీకు నచ్చినట్టు ఉంటే నేను మారిపోయాననుకుంటున్నారా? మీరు చెప్పినట్టు చేస్తే నా నటనని నిజమని గుడ్డిగా నమ్మేస్తారా? సాయం చేసిన ఆ శ్యామలానే మోసం చేశాను. చేరదీసిన మిమ్మల్ని మాత్రం ఊరికి వదిలేస్తానా? ఒక్కొక్కరిగా నా స్టైల్లో రివెంజ్ తీర్చుకుంటాను. ఇక నుండి ఆట మారింది, వేట మారింది. ఈ ప్రీతి మాత్రం అలానే ఉంది, అలాగే ఉంటుంది. కోరుకున్నది సాధిస్తుంది. రాహుల్ మెయిల్ నుంచి పంపాలి అంటే తనకే కాల్ చేయండి. నాకు చెప్తే నేనేం చేయగలను? అంటే సార్ నెంబర్ కనెక్ట్ కావట్లేదు మేడం, అందుకే కాల్ చేస్తున్నాను. కనెక్ట్ అవ్వడం లేదా? వాణి, అమ్మా, రాహుల్ ఎక్కడమ్మా? ఏదో ముఖ్యమైన పని మీద బయటికెళ్లారమ్మా. అవునా, సరే. సాయి గారు, రాహుల్ బయటికెళ్ళాడు. తను రాగానే సెండ్ చేయమని చెప్తాను. లేదు మేడం, చాలా అర్జెంట్ మేడం, ఇప్పుడే కావాలి మేడం. సార్ మెయిల్ ఐడి నుంచి మీరైనా సెండ్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. ఇదంతా ముందే ఎందుకు చూసుకోలేదు? ఇప్పుడు అర్జెంట్ అని చెప్తారు. పీక్ టైం వరకు ఏం చేశారు? సారీ మ్యామ్. ఓకే, ఇట్స్ ఓకే, జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే మ్యామ్. వాణి, అమ్మా, ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయి. నేనా అమ్మగారు? ఇంకిక్కడెవరున్నారు? నువ్వే. ల్యాప్టాప్ ఆన్ చేసి రాహుల్ మెయిల్లో జీఎస్టీ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిని మన సీఏ సాయి గారికి ఫార్వర్డ్ చేయి. ఓకే? సాయి గారు, జస్ట్ హోల్డ్ ఆన్, జస్ట్ 2 minutes, సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. వాణి, చెప్పింది అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. మరి కానివ్వు, లేటేంటి? సాయి గారు, ఇంకా ఏమైనా కావాలా? లేదు మ్యామ్, ఓన్లీ జీఎస్టీ డాక్యుమెంట్స్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా ముందే చెక్ చేసుకోండి. ఓకే? ఓకే మ్యామ్. మూత తెరవడం తప్ప దీన్ని ఎలా వాడాలో తెలియదే. అమ్మగారు చెప్పిందేమో ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయాలి?
వాణి, ఆ, మేక్ ఇట్ ఫాస్ట్. ఆ, అలాగే అమ్మగారు. దేవుడా, రాదని చెప్పలేను, అమ్మగారు చెప్పింది చేయలేను, నన్ను నువ్వే కాపాడాలి.